వెల్కమ్ టు TG24 టీవీ. నేను విసమలత. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సోమవారం రోజున శివాజీ మహారాజు జయంతి శుభ సందర్భంగా బాన్సువాడ పట్టణ గౌలివాడలో కొత్తగా శివాజీ మహారాజు విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి అనంతరం శివాజీ మహారాజు శోభయాత్రలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజు, బాన్సువాడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్, గొల్ల వెంకన్న, మాజీ వార్డు సభ్యులు దాసరి శ్రీనివాస్, కొట్టంల గంగాధర్, యువజన కాంగ్రెస్ బిడ్కోర్ మండల అధ్యక్షులు దొద్దురాం, కాశీరాం, దామరంచ ప్రభాకర్, రవి తదితర నాయకులు, కార్యకర్తలు శివాజీ శోభయాత్రలో పాల్గొన్నారు. వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తులు మరి ఇక్కడ మనకు తెలుసు, ఈ వాడ నుంచి ఈ గల్లీ నుంచి కౌన్సిలర్లుగా మరి మంచి పేరు నేర్చుకొని ఒక పట్టు ఉన్నటువంటి గల్లీ ఈ గౌలీ కూడా. ఒక్కసారి ఏదన్నా అనుకున్నారంటే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టినటువంటి వ్యక్తులు, ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు ఈ గౌలీగూడలో ఉన్నారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మరి వాళ్ళు చెప్పింది మేము విన్నాం, మేము చెప్పింది వాళ్ళు విన్నారు. కాబట్టి ఎప్పటికి కూడా వాళ్ళు వచ్చి విగ్రహం కావాలని ఒక్క మాట చెప్తే, నేను విగ్రహం కాదు మా ప్రాణం కావాలంటే కూడా మీకు ఇవ్వడానికి కోసం రెడీగా ఉన్నాం. ఎందుకంటే డబ్బే ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం, మాటలు ముఖ్యం. చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తండ్రి ఎప్పుడైతే మా తండ్రి కాసుల బాబురావు అనే వ్యక్తి ఒక వార్డు కౌన్సిలర్ గా పనిచేసి ఈ బాన్సువాడలోనే గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. మరి ఈ గల్లీ నుంచి మరి ప్రతి ఏ పనైనా మరి ఏది కావాలన్నా మా ఫాదర్ దగ్గరకు వచ్చి సజెషన్ తీసుకొని మరి అందరి కూడా మరి మాతో పాటు నడిచినటువంటి గల్లీని ఎప్పుడు కూడా మేమున్నన్ని రోజులు, నేను నా తర్వాత నా కొడుకు మరి ఈ గల్లీలో మనందరూ కూడా ఓట్లేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి వ్యక్తులకు మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తూనే ఉంటాం. మరి వాళ్ళు కూడా మా పట్ల అదే విధంగా అభిమానం చూపిస్తూ మరి ముందుకు పోతున్నారు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే శివాజీ అనే వ్యక్తి ఒక వీరుడు. మరి ఆ వీరుని విగ్రహం పెట్టుకొని స్ఫూర్తిగా ముందుకు పోవాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గల్లీ వాళ్లకు, పెద్దలకు, గౌరవనీయులు అందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి అశేష జనానికానికి మరి అందరికీ కూడా నా యొక్క అభినందనలు చెప్తూ నేను ముగిస్తున్నాను.